నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మనకి 2025వ సంవత్సరంలో మనకి ఈ ఫిబ్రవరి నెలలో 1వ తేదీ నుంచి 28వ తేదీ లోపల ముఖ్యమైన పండుగలు క్లియర్గా అయితే నేను తెలియజేస్తానండి. ఫిబ్రవరి 1వ తేదీ వచ్చేసి మనకి శనివారం రోజున ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి శ్రీ మార్కండేయ మహర్షి జయంతి అండి. తర్వాత ఫిబ్రవరి 3వ తేదీన సోమవారం రోజున మనకి వసంత పంచమి అండి, లేదా శ్రీ పంచమి, సరస్వతి పంచమి, మదన పంచమి అనే పేర్లతో అయితే పిలుస్తారు. మనకి ఈ మాఘమాసం స్టార్టింగ్లో మనకి నవమి తేదీ వరకు మనకి శ్యామలాదేవి నవరాత్రులు అనేటివి ఉంటాయండి. అంటే 4వ రోజు 5వ రోజు ఇలా అయితే ఉంటుందండి. ప్రత్యేకంగా శ్యామలాదేవి పూజలు అనేటివి చేసుకుంటాము. ఫిబ్రవరి 4వ తేదీన మంగళవారం రోజున ఈ రోజు ప్రత్యేకత రథసప్తమి పండుగ అండి. తర్వాత ఫిబ్రవరి 5వ తేదీన బుధవారం రోజున ఈ రోజు ప్రత్యేకత భీష్మాష్టమి. ఫిబ్రవరి 6వ తేదీన గురువారం రోజున ఈ రోజు ప్రత్యేకత మధ్వనవమి. ఫిబ్రవరి 8వ తేదీన శనివారం ఏకాదశి తిథి అండి, ఈ రోజు జయ ఏకాదశి. తర్వాత ఫిబ్రవరి 10వ తేదీన సోమవారం రోజున ప్రదోష వ్రతం. ఫిబ్రవరి 12వ తేదీన బుధవారం రోజున పౌర్ణమి వ్రతం అండి, మాఘ పౌర్ణిమ. ఈ రోజున సత్యనారాయణ స్వామికి పూజ అనేది చేసుకోవచ్చు. తర్వాత ఫిబ్రవరి 16వ తేదీన సంకటహార చతుర్థి వ్రతం. తర్వాత ఫిబ్రవరి 23వ తేదీన మనకి స్వామి దయానంద సరస్వతి వారి జన్మదినం అండి. ఫిబ్రవరి 24వ తేదీన సోమవారం రోజున ఈ రోజున విజయ ఏకాదశి. ఫిబ్రవరి 25వ తేదీన కంచి కామకోటి జగద్గురువులు విజయేంద్ర స్వామి వారి జన్మదినం అండి. ఫిబ్రవరి 26వ తేదీన బుధవారం రోజున మహాశివరాత్రి, మాస శివరాత్రి. ఫిబ్రవరి 27వ తేదీన మనకి అమావాస్య తిథి అనేది ఉంటుందండి. ఫిబ్రవరి 28వ తేదీన మనకి ఈ రోజు కూడా అమావాస్య తిథి అనేది ఉంటుందండి. అలానే ఈ రోజు మరొక ప్రత్యేకత ఏంటంటే నేషనల్ సైన్స్ డే అండి. ముఖ్యంగా అయితే తెలుగు వాళ్ళకి ఈ పండుగలు వచ్చేసి 2025వ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో అయితే ఇవండి. ముఖ్యంగా రథసప్తమి రోజున అలానే శివరాత్రి రోజున పూజలు ఎలా చేసుకోవాలో అన్నీ కూడా క్లియర్గా మన ఛానల్లో రానున్నటువంటి వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఇన్స్టాగ్రామ్, మన ఫేస్బుక్ పేజ్ కూడా లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా మీరు ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.